కాంట్రాక్ట్ మ్యారేజ్ స్టోరీలో ఎపిసోడ్ 3ని చూసేద్దాం. వచ్చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కథల నిలయం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే పెట్టండి, ఒక కమెంట్ పెట్టండి. మీరు చేసే ఒక లైక్, ఒక కమెంట్ మా జీవితాన్ని మార్చేయగలదు. థర్డ్ ఎపిసోడ్. విక్రమ్ ఇంట్లో అందరూ నిద్రలోకి జారుకున్నారు. నందినికి మాత్రం నిద్ర రావడం లేదు. ఆమె చేతిలో ఉన్న చిన్న కాగితంపై ఉన్న అక్షరాలు నందినికి నిజం చెప్పకండి అనే అక్షరం. ఆ ఒక్క వాక్యం ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలను రేపుతోంది. నాకే నిజం తెలియకూడదు. నా నాన్నకు విక్రమ్కు మధ్య అసలు సంబంధం ఏంటి? 20 ఏళ్ల క్రితం మా నాన్న ఈ ఇంటికి ఎందుకు వచ్చారు? ఇన్ని ప్రశ్నలకు సమాధానం కావాలని నిర్ణయించుకుంది నందిని. నెమ్మదిగా గది తలుపు తెరిచి బయటికి వచ్చి చూడగా ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆమె ఎవరికంట పడకుండా, సౌండ్ రాకుండా మెట్ల దగ్గరకు వెళ్ళగానే గోడపై వేలాడుతున్న ఒక పాత ఫ్యామిలీ ఫోటో ఆమె కంటపడింది. అందులో విక్రమ్ చిన్న వయసులో ఉన్న ఫ్యామిలీ ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని చూస్తూ వీళ్ళేనా విక్రమ్ తల్లిదండ్రులు అనుకుంటూ చూస్తూ ఉంది. ఆ ఫోటోను అలా గమనిస్తూ ఉండగా విక్రమ్ అమ్మగారి మెడలో నందినికు ఇచ్చిన గొలుసులాగే వెండి గొలుసు తను కూడా వేసుకొని ఉంది. దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది నందిని. అదే మోడల్, అదే లాకెట్, ఇదేలా సాధ్యం అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలోనే విక్రమ్ వెనుక నుంచి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అని గట్టిగా అరిచాడు. ఈ ఫోటో చూస్తున్నాను అని విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఇది మా ఫ్యామిలీ ఫోటో అని చెప్పగానే ఆమె మెడలో ఉన్న గొలుసు అని అడగ్గా విక్రమ్ ఆమె మాట మధ్యలోనే ఆపేశాడు. నువ్వు నీ గదికి వెళ్ళు అని గంభీరంగా చెప్పాడు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అంటే దానికి సమాధానం ఇవ్వాలి కదా మీరు అని ఆమె చేతిలో ఉన్న కాగితాన్ని అతని ముందు చూపించగా విక్రమ్ ఒక్కసారిగా ముఖం మార్చుకున్నాడు. ఇది నీకెక్కడ దొరికింది అని అడగ్గా నా గదిలో ఉన్న పెట్టెలో. ఆ పెట్టెను ఎవరిచ్చారు నీకు? నీ అమ్మమ్మ. విక్రమ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. 20 ఏళ్ల క్రితం మా నాన్న ఈ ఇంట్లో ఏం చేశారు? విక్రమ్ చూపు ఆమె కళ్ళపై నిలిచింది. నీ నాన్న గురించి మంచితనమే కాకుండా అతను చేసిన తప్పుడు గురించి కూడా కొంచెం తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. మా నాన్న మంచివారు అని నందిని వాదిస్తుంది. నా నాన్న గురించి ఇలా మాట్లాడే హక్కు మీకెవరు ఇచ్చారు? విక్రమ్ గట్టిగా, మీ నాన్న వల్ల నా కుటుంబం నాశనం అయ్యింది అని గట్టిగా అరిచాడు. నందిని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. విక్రమ్ తనను తాను అదుపు చేసుకొని ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా నాన్న వల్ల అతని కుటుంబం నాశనం అయ్యిందా? నమ్మలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండిపోతుంది నందిని. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్లో రాఘవయ్య ఆపరేషన్ ప్రారంభమవుతుంది. నందిని మరియు రాహుల్ హాస్పిటల్ కారిడార్లో కూర్చొని ఉంటారు. నందు, నిన్న రాత్రి నువ్వు సరిగ్గా నిద్రపోయావా? ఈ పెళ్లితో నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడుగుతాడు రాహుల్. అన్నయ్య, మన నాన్నకు వర్మ కుటుంబంతో ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతుంది రాహుల్ ఒక్కసారిగా ఆమె వైపు చూసి, ఎందుకు అడుగుతున్నావు? నిన్న విక్రమ్ మీ నాన్న వల్లే నా కుటుంబం నాశనం అయిందని అన్నాడు. రాహుల్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాహుల్ కొద్దిసేపు మౌనంగా వెళ్ళిపోయాడు. నందిని అతని చేతిని పట్టుకుంది. అన్నయ్య, నీకేమైనా తెలుసుంటే చెప్పు ప్లీజ్. నాకేమీ తెలియదు అని చెప్పినా కూడా రాహుల్ ఏదో దాచుతున్నాడు అని నందినికి అనుమానం వచ్చింది. నందు, నాన్న ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఈ విషయం గురించి ఆలోచించుకొని మాట మార్చాడు. కొన్ని గంటల తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చాడు. నందిని వెంటనే లేచి అతని దగ్గరకు పరిగెత్తింది. డాక్టర్ చిరునవ్వుతో ఆపరేషన్ ఈజ్ సక్సెస్ అని చెప్పగానే నందిని చాలా సంతోషపడుతుంది. ప్రస్తుతం ప్రమాదం తప్పింది, కానీ కొంతకాలం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో
వెనుక నుంచి విక్రమ్ వచ్చాడు. నందిని అతన్ని చూసి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. ఆయన మీద అంత ద్వేషం ఉన్నా కూడా ఆపరేషన్ కోసం డబ్బులు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. విక్రమ్ నందిని వైపు కోపంగా చూసి ఎందుకంటే ఆయన ఇంత తొందరగా చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. నందిని అయోమయంగా చూసి ఎందుకు అని అడుగుతుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే వరకు కొంతమంది బ్రతికే ఉండాలి అని చెప్పగా నందిని గుండెల్లో భయం ఇంకా ఎక్కువైపోతుంది. ఆ రోజు సాయంత్రం రాఘవయ్య స్పృహలోకి వస్తాడు. నందిని అతని పక్కనే కూర్చొని ఉండగా రాఘవయ్య మెల్లగా కళ్ళు తెరిచాడు. అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. నువ్వు పెళ్లి చేసుకున్నావా తల్లి అని అడగ్గా అవును నాన్న అని సమాధానం చెప్తుంది. ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని అడగ్గా నందిని విక్రమ్ గారిని అని చెప్తుంటే రాఘవయ్య కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. నందు నువ్వేం చేశావో నీకు అర్థం అవుతుందా అని రాఘవయ్య గట్టిగా అరిచాడు. అతని దగ్గర నుంచి మనం ఏమీ తీసుకోకూడదు. నందిని తన తండ్రి చేతుల్లో పట్టుకొని నాన్న నిజం చెప్పండి, మీరు వాళ్ళ కుటుంబానికి ఏం చేశారు? నన్ను నమ్ము నందు, నేను ఎటువంటి అన్యాయం చేయలేదు. ఎలాంటి సమస్య వచ్చినా విక్రమ్ మాత్రం నువ్వు నమ్మకు. ఆ మాట విన్న నందిని మనసులో కలవరం మొదలైంది. అదే సమయంలో విక్రమ్ తన ఆఫీస్లో అరవింద్తో ఫైల్ దొరికిందా అని అడుగుతున్నాడు. దొరికింది సార్ అని అరవింద్ సమాధానం ఇచ్చాడు. అరవింద్ ఒక ఫైల్ అతని ముందు పెట్టాడు. కానీ ఇందులో ఒక విషయం ఉంది. 20 ఏళ్ల క్రితం వర్మ గ్రూప్ ఆఫ్ డబ్బులు మాయమైనప్పుడు రాఘవయ్యపై కేసు పెట్టారు. కానీ ఆ డబ్బులు రాఘవయ్య తీసుకున్నట్లు నిరూపించే అస్సలు ఆధారాలు లేవు. విక్రమ్ ఒక్కసారిగా అతని వైపు చూశాడు. ఏమన్నావు? అసలు బ్యాంక్ రికార్డులు పరిశీలిస్తే డబ్బు వేరే అకౌంట్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ అకౌంట్ ఎవరిది అని అడగ్గా అరవింద్ ఫైల్లోని ఒక పేజీని తీసి చూపించాడు. విక్రమ్ ఆ పేరు చూసిన తర్వాత ఆ ముఖం మారిపోయింది. ఇది ఎలా అసాధ్యం? ఇదే అసలు విషయం సార్. విక్రమ్ ఆ పేజీని గట్టిగా పట్టుకొని బాధపడుతున్నాడు. సురేష్ వర్మ విక్రమ్ తండ్రి సోదరుడు. ఇదంతా మా చిన్నాన్న సురేష్ వర్మ చేశారా అని అడగ్గా ఇప్పటి వరకు ఉన్న ఆధారాల ప్రకారం రాఘవయ్య కాదు సార్. విక్రమ్ మనసులో ఇన్నేళ్ల పగ ఒక్కసారిగా కరిగిపోయింది. నేను తప్పు మనిషిని శత్రువుగా భావించానా అని బాధపడుతూ కృంగిపోతాడు. అదే సమయంలో విక్రమ్ ఇంట్లో నందిని తన గదిలో ఒంటరిగా ఆ పాత పెట్టెను మళ్ళీ తెరిచి చూస్తుంది. ఈసారి అవన్నీ గొలుసు కింద మరో చిన్న ఫోటో కనిపించింది. ఆమె ఫోటోను చేతిలోకి తీసుకుంది. ఆ ఫోటోలో ఉన్నది నందిని. తన పక్కన ఉన్న అబ్బాయిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఈ అబ్బాయి ఎవరు? ఫోటో వెనుక తేదీ ఉంది, 15 సంవత్సరాల క్రితం. అదే ఫోటోలో చిన్న విక్రమ్ కూడా ఉన్నాడు. నందినికి ఒక పాత జ్ఞాపకం గుర్తుకు వచ్చింది. తన చిన్నప్పుడు ఒక అబ్బాయి రోడ్డుపై నుంచి పడిపోతుంటే కాపాడిన విషయం. ఆ అబ్బాయి పేరు విక్కీ. విక్కీ అంటే విక్రమ్. ఇద్దరు ఒకటేనా అని ఆలోచిస్తుండగా గది తలుపు తెరుచుకొని విక్రమ్ లోపలికి వస్తాడు. నందిని చేతిలో ఉన్న ఫోటోని చూసి విక్రమ్ అక్కడే ఆగిపోతాడు. అంటే ఇది నిజమేనా? చిన్నప్పుడు నన్ను కాపాడింది మీరే కదా? ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు మీరు అని అడగ్గా విక్రమ్ కళ్ళల్లో బాధ కనిపించింది. ఎందుకంటే నువ్వు నన్ను గుర్తుపడితే ఈ పెళ్లి చేసుకోలేకపోయేవాడిని. ఎందుకు అని అడగ్గా విక్రమ్ సమాధానం చెప్పబోతుండగా అతని ఫోన్ మోగుతుంది. అరవింద్ ఫోన్ చేసి ఒక పెద్ద సమాచారం అందింది. రాఘవయ్యపై పెట్టిన కేసు వెనుక ఉన్న అసలు వ్యక్తి మీ చిన్నాన్న సురేష్ వర్మ కాదు సార్. అయితే ఇంకెవరు అని అడగగా అరవింద్ చెప్పిన పేరు విన్న విక్రమ్ చేతిలోని ఫోన్ జారిపోయింది. ఎందుకంటే ఆ పేరు నందినికి అత్యంత దగ్గరైన వ్యక్తిది. విక్రమ్ నెమ్మదిగా నందిని వైపు చూశాడు. నందిని అయోమయంగా ఏమైంది అని అడుగుతుంది. విక్రమ్ ఆమెను చూస్తూ ఒక మాట అన్నాడు. నీ అన్నయ్య రాహుల్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు.
ఈ సస్పెన్షన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. ప్లీజ్ కంటిన్యూ ఫర్ episode 4. Please subscribe my channel and